హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా మాట. మన దేశంలో గాంధీ అండ్ గాడ్సే వీరిద్దరి మధ్య చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. కొంతమంది గాంధీని ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మరికొంతమంది గాడ్సేని ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఎవరి వాదన వాళ్ళు చెబుతూ ఉంటారు. వీరిద్దరిలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని చాలామంది చూస్తూ ఉంటారు. అయితే నిజానికి గాంధీ అండ్ గాడ్సే మధ్య ఏం జరిగింది? గాడ్సే గాంధీని ఎందుకు చంపారు? దానికి గల రీజన్స్ ఏమిటి? అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంతో పాటు గాంధీని చంపడం కరెక్టా కాదా అనే విషయాన్ని కూడా నేను ఈ వీడియో చివరిలో చెబుతాను. మొత్తం అనాలిసిస్ పూర్తిగా విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని సైతం కామెంట్లలో తెలియజేయండి. ఇక మనం డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి గాంధీ వర్సెస్ గాడ్సే అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, గాడ్సే అనే వ్యక్తి హిందూ మహాసభ అండ్ ఆర్ఎస్ఎస్ ఇటువంటి రైట్ వింగ్ సంస్థల్లో పనిచేశాడు. గాడ్సే ఆర్ఎస్ఎస్‌లో చాలా ఏళ్లుగా దాంట్లో కలియ తిరిగాడు. దానికి కాస్త ఐడియాలజికల్‌గా కొన్ని పుస్తకాలు ఇలాంటివి ఎన్నో రాస్తూ వచ్చారు. అంతేకాకుండా హిందూ మహాసభ అప్పట్లో చాలా బాగా ఎక్కువగా పనిచేసేది. ముస్లిం లీగ్ ఏ విధంగా అయితే ఉండేదో సరిగ్గా దానికి వ్యతిరేకంగా ఇటు హిందువులను సంఘటితం చేయడానికి హిందూ మహాసభ సైతం బాగానే పనిచేసింది. సో, ఇలాంటి హిందూ అతివాద సంస్థల్లో సైతం గాడ్సే బాగా పనిచేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే గాంధీని హత్య చేశారో ఆ టైంలో ఆర్ఎస్ఎస్‌తో కానీ, హిందూ మహాసభతో కానీ ఆయనకు అస్సలు సంబంధాలు లేవు. అప్పటికే ఆ సంస్థలు చాలా స్లోగా పనిచేస్తూ ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ చాలా స్పీడ్‌గా లేదు. ఎంతో మందకొడిగా ఎన్నో చేయాల్సిన టైంలో అసలు ఏమీ చేయడం లేదు. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వచ్చి గాడ్సే బయటికి వచ్చేశారు. సో, ఆ టైంలో గాంధీ హత్య జరిగింది. ఎప్పుడు 1948 జనవరి 30వ తేదీన ఈ హత్య జరిగింది. గాంధీ ప్రార్థనల తర్వాత బయటకొచ్చిన సమయంలో ఆయన్ను కలవడానికి అని వెళ్ళి ఆయనపై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో కూడా నేనే కాల్పులు జరిపాను. ఆయనను నేనే చంపాలనుకున్నాను. ఆయనతో నాకు చాలా విభేదాలు ఉన్నాయి కాబట్టి ఈ పనిని చేశాను. నన్ను అందరూ వ్యతిరేకించొచ్చు, కానీ నేనైతే ఈ పని చేయాలనే వచ్చాను. నా పని పూర్తి చేసుకున్నాను. నన్ను ఏం చేసినా పర్వాలేదు అని గాడ్సే అప్పటికే చెప్పేశారు. దీంతో ఆయన క్రైమ్ చేసినట్లు నిజంగానే ఒప్పేసుకున్నారు. అయితే ఈ క్రైమ్‌కు గల కారణాలు ఏమిటన్న విషయంపై ఆయన జైల్లో ఉన్న సమయంలో 2 లేఖల ద్వారా తెలియజేశాడు. అది లేఖల్లో ఏముంది అనే విషయాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో మెయిన్ ఏమిటంటే, గాంధీ అనే వ్యక్తి ఉండటం వల్ల అఖండ భారతం విచ్ఛిన్నమైంది, మన దేశం 3 ముక్కలైంది అని గాడ్సే చెప్పారు. నిజానికి పాకిస్తాన్ విభజనకు ముస్లిం లీగ్ మాత్రమే డిమాండ్ చేసింది. దీన్ని మన భారతదేశంలో ఏ ఒక్కరు కూడా ఒప్పుకోలేదు. భారతీయులంతా ఒక్కటిగా ఉండాలి, మనందరం కలిసి ఉండాలి అనే విధంగా అందరూ ముక్త కంఠంతో ఉన్న సమయంలో గాంధీ మాత్రం ఎవరికీ చెప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఒప్పించి వెంటనే ఈ లోపాయికారిగా బ్రిటిష్ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లోపాయికారిగా దేశ విభజనకైతే ఒప్పుకున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామందికి ఈ విషయం అస్సలు తెలియదు. పాకిస్తాన్ను విభజిస్తున్నారు అనే విషయం ఎవరికీ తెలియదు. సో, ఇందులో ముఖ్యంగా గాంధీ ఒప్పుకోవడం వల్ల మాత్రమే మన దేశం అనేది డివైడ్ అయింది. డివిజన్‌పై చాలామంది ఒక్కొక్కరు ఒక్కో వాదన చెబుతూ ఉంటారు. డివిజన్ జరగడం వల్లే మన దేశంలో ముస్లింల సంఖ్య అప్పటికి తగ్గింది, లేకపోతే వాళ్ళ డామినేషన్ ఎక్కువగా ఉండేదని కొంతమంది చెబుతూ ఉంటారు. మరికొంతమంది ఏమని చెప్తూ ఉంటారంటే, మన దేశం ఐక్యంగా ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ అనే సమస్య మనకు అస్సలు ఉండేది కాదు. ఆ దేశం మనపై ఇటువంటి ఉగ్రవాదం లేదంటే ఇటువంటి ఎన్నో యుద్ధాలు జరిగేవే కావు. మన దేశం అంతా ప్రశాంతంగా ఉండేది. చైనాతో మనకి ఇబ్బందులు ఉన్నా కూడా ఆ దేశం ఎక్కువగా యుద్ధాలకు దిగదు. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు 2 కాబట్టి ఈ యుద్ధాలు అనేటివి ఉండేవి కావు అని చాలామంది చెబుతూ ఉంటారు. సో, ఇప్పుడు కశ్మీర్‌లో మన దేశం విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం ఉగ్రవాదం అండ్ ఉగ్రవాద దాడులు వీటి వల్లనే 45,000 మంది సాధారణ ప్రజలు అండ్ పోలీసులు చనిపోయారు. అంటే దానికి పాకిస్తానే కారణం. కాబట్టి గాంధీ చేసిన ఒక తప్పిదం వల్ల ఇంత పెద్ద నష్టం మనకు జరుగుతుంది అని చాలామంది చెబుతూ ఉన్నారు. ఈ విధంగా గాడ్సే చెప్పిన దాని ప్రకారం ఒకవేళ గాంధీ గనుక దీనిపై కనీసం అందరితో చర్చించినా కూడా బాగుండేది. అప్పుడు అందరూ కూడా దేశాన్ని విభజించొద్దు, అందరూ కలిసి ఉందాము అని చెప్పేవాళ్ళు. అప్పుడు మన దేశం అఖండ భారతంగా ఉండేది అని గాడ్సే చెబుతున్న మాట. దీంతో పాటు గాంధీ ఏం చేశారంటే, పాకిస్తాన్‌కు 55 కోట్ల రూపాయల డబ్బులను మనం అందజేయాలి అని కూడా డిమాండ్ చేస్తూ వచ్చారు. నిజానికి
ఈ డిమాండ్ అనేది దేశ విభజన సమయంలో గాంధీనే ఒప్పుకున్నారు. బ్రిటిష్ వాళ్ళతో జరిగిన ఒప్పందం అండ్ ముస్లిం లీగ్‌కు సంబంధించిన జిన్నా వీళ్ళందరూ కూర్చొని పాకిస్తాన్‌కు మన ఇండియా ₹75,00,00,000 ఇవ్వాలి అని నిర్ణయం జరిగింది. అందులో 20,00,00,000 అప్పటికే పాకిస్తాన్‌కు ఇచ్చేశారు. అయినా కూడా మిగిలిన 55,00,00,000 మాత్రమే పెండింగ్ ఉంది. ఇది ఎందుకు పెండింగ్ పెట్టారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. నిజానికి అప్పట్లో ₹55,00,00,000 అంటే ఇప్పటి వాల్యూ ప్రకారం ₹3,00,000,00,000. ₹3,00,000,00,000 అంటే ఆలోచించుకోండి ఎంత పెద్ద డబ్బో. కొన్ని రాష్ట్రాలే ఆర్థిక బడ్జెట్‌ను కలిపితే 3,00,000,00,000కు సమానం కంటే చాలా తక్కువగానే ఉంటాయి. సో, తెలంగాణ బడ్జెట్ 1,50,000,00,000, ఏపీ బడ్జెట్ మరో 1,50,000,00,000 ఈ విధంగా ఉన్న సమయంలో 3,00,000,00,000 ఒకేసారి కట్టాలి అంటే ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో, అంత పెద్ద మొత్తంలో డబ్బులను ఇవ్వాలి అని గాంధీ డిమాండ్ చేశారు. నిజానికి అప్పటికే 20,00,00,000 మనం ఇచ్చేసాం. సో, పాకిస్తాన్ కొద్ది రోజులు గ్యాప్ అయినా ఇవ్వాలి. అండ్ ఎవరికైనా ఒక డబ్బు విషయంలో అంటే ఒక లోన్ తీసుకున్నా కూడా కొన్ని సంవత్సరాలు టైం ఇస్తూ ఉంటాయి కొన్ని దేశాలు. ఆ విధంగా టైం తీసుకుంది మన ఇండియన్ గవర్నమెంట్. అంతేకాకుండా పాకిస్తాన్ విభజన జరిగిన వెంటనే అక్కడ చాలామంది హిందువులను ఊచకోత కోసి రైళ్లలో వాళ్ళ శవాలను వేసి ఆ రైలును పంపిస్తూ ఉండడం. పాకిస్తాన్ నుంచి పంజాబ్‌కు వచ్చే ప్రతి ఒక్క రైల్లో ఈ విధంగా హిందువుల శవాలు, వాటి రక్తం కారుతూ ఉండగా రైళ్ళు మన దేశానికి వస్తున్నాయి అంటే అది ఎంత బాధాకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నిజానికి అప్పటి నెహ్రూ కేబినెట్ కూడా ఇదే నిర్ణయించింది. పాకిస్తాన్‌కు మనం ఇవ్వాల్సిన 55,00,00,000 ఇంకా ఇప్పుడే ఇవ్వొద్దు. దాన్ని ఫ్రీజ్ చేసేద్దాం. ఆ దేశం అక్కడ శాంతియుత పరిస్థితులను వచ్చేంత వరకు ఈ డబ్బులను మనం ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే అక్కడ మన హిందువులను చంపేస్తూ ఉంటే మనం ఆ దేశానికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి? దీన్ని ఆపేస్తామని బెదిరిస్తే అప్పుడైనా పాకిస్తాన్ కాస్త శాంతంగా ఉంటుందేమో అనే నిర్ణయంతో అప్పటి కేబినెట్ కూడా వాళ్ళకు డబ్బులు ఇవ్వద్దు, కాస్త ఫ్రీజ్ చేద్దామని నిర్ణయం తీసుకుంది. కానీ గాంధీ మాత్రం తన అత్యుత్సాహం అనేది ఒకటి ఉంటుంది ఆయనలో. దీనివల్లనే పాకిస్తాన్‌కు మీరు వెంటనే డబ్బులు ఇచ్చేసేయాలి. ఆ దేశానికి మీరు డబ్బులు ఎందుకు ఆపారు? అందువల్లనే ఆ దేశం ఈ విధంగా చంపేస్తోంది. వెంటనే మీరు ఆ దేశానికి డబ్బులు ఇచ్చి శాంతింపజేయాలి. అంతేకాకుండా మన దేశంలో ముస్లింలపై మీరు ఎటువంటి దాడులు చేయవద్దు అనే విధంగా ఢిల్లీలో ఏకంగా నిరసనకు దిగారు. ఇది 1948 జనవరి 13న జరిగింది. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట ఆ సమయంలో గాంధీ నిరాహార దీక్షకే కూర్చున్నారు. ఇక ఆ దేశానికి డబ్బులు ఇవ్వకపోతే నేను తిండి కూడా తినను అనే విధంగా భీష్మించుకొని కూర్చున్నారు. సో, అప్పుడే మన దేశం విభజనకు గురైంది. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. అటువంటి సమయంలో మనం ₹20,00,00,000 పాకిస్తాన్‌కు అప్పటికే అందజేశాం. ఇంకా ₹55,00,00,000 మెల్లిమెల్లిగా విడతల వారీగా చెల్లించడానికి సైతం వీలుంటుంది. అంతేకాకుండా అక్కడ హిందువులపై అంత పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న సమయంలో మన ఇండియన్ గవర్నమెంట్ చాలా నిర్ణయాత్మకంగా చాలా ఆలోచించి మరి ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్న టైంలో గాంధీ మాత్రం ఈ డబ్బులను వెంటనే ఇచ్చేయాలని నిరాహారకు దీక్షకు దిగడం ఇటు గాడ్సేకు చాలా అంటే చాలా కోపాన్ని తెప్పించింది. మన దేశంలో ఉంటూ పాకిస్తాన్‌కు ఇంతగా సపోర్ట్ చేస్తారా అనే విధంగా ఆయన అప్పట్లో చాలా బాధపడ్డాను అని ఆ లేఖలో రాసుకొచ్చారు. దీంతో పాటు మనం ముందుగా చెప్పుకున్నట్టు దేశ విభజన అనేది ఎవరితో చర్చించలేదు. అండ్ ఈ విభజన సైతం చాలా అంటే ఒక ప్లానింగ్‌గా జరగలేదు. ఏదో ఉన్నట్టుండి రాత్రికే దేశాన్ని విభజించడం వల్ల చాలామంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు. అటు పాకిస్తాన్‌తో పాటు ఇటు ఈస్ట్ బెంగాల్‌గా ఉన్న ఇప్పటి బంగ్లాదేశ్‌లో అప్పుడు తూర్పు పాకిస్తాన్‌గా విభజనకు గురైంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున హిందువుల మారణ హోమం జరిగింది. కలకత్తాలో సైతం జరిగిన మారణ హోమంలో వేలాది మంది హిందువులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏ విధంగా అంటే కింద హిందువుల శవాలు పడి ఉంటే పైన గ్రద్దలు, రాబందులు తిరుగుతున్న పరిస్థితి అప్పట్లో నెలకొంది. ఒక్కసారి అది మనం ఇమాజిన్ చేసుకుంటే ఎంత భయానక పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. సో, ఇంత పెద్ద మారణ హోమానికి గాంధీనే కారణం అని గాడ్సే పూర్తిగా భావించాడు. ఆయనే గనక లేకపోతే మన దేశం ఇప్పుడు విభజనకు గురయ్యేది కాదు. ఒకవేళ విభజించడమే తథ్యం అని అనుకున్న టైంలో కనీసం ఇటువంటి మారణ హోమాన్నైనా ఆపేయగలిగేవారు కదా, అందరూ చర్చించి ఉంటే అనేది ఆయనలో బాగా పడిపోయింది. నిజానికి ఆయన ఆలోచనలకు ఆర్ఎస్ఎస్‌కు ఎటువంటి సంబంధం లేదు. అప్పటికే ఆయన ఆర్ఎస్ఎస్ నుంచి బయటికి వచ్చేశారు. కానీ ఆయనలో ఆయనే
ఇంత ఎక్కువగా ఆలోచించగలిగారు. దీనివల్లనే గాంధీ ఉండటం వల్ల ఇంత ప్రమాదం జరిగింది కాబట్టి ఆయన్ను చంపేయడమే కరెక్టు అని గాడ్సే భావించారు. అందువల్లనే ఎప్పుడైతే జనవరి 13న నిరాహార దీక్షకు దిగారో ఇంకా ఆ తర్వాత జస్ట్ 2 రోజులకే మనం చెల్లించాల్సిన 55 కోట్ల రూపాయలను పాకిస్తాన్కు వాళ్ళ మొహాన పడేసాం. ఇక గాంధీ శాంతించారు. సో ఆ జనవరి 13 అండ్ 15 వరకు ఆయన నిరాహార దీక్షకు కూర్చున్నారు. 15న మనం డబ్బులను చెల్లించడంతో గాంధీ నిరాహార దీక్షను స్టాప్ చేసేశారు. సో అదే నెల జనవరి 30న గాంధీని గాడ్సే చంపేశారు. సో దీనంతటినీ చూసుకుంటే గాంధీ ఏమని ఆలోచించారు అంటే మన దేశం ఎలాగో విభజనకు గురైంది కాబట్టి పాకిస్తాన్కు డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆ దేశానికి డబ్బులు ఇస్తే ఆ దేశం సైలెంట్ అవుతుంది అని గాంధీ భావించారు. కానీ గాడ్సే మాత్రం ఆ దేశాన్ని విభజించారు, ఇప్పటికే అది అన్యాయం, ఆ దేశంలో ఉన్న హిందువులను సరిగా డివైడ్ చేయకపోవడం వల్ల మాత్రమే హిందువులు అక్కడ మారణ హోమానికి గురవుతూ ఉన్నారు. అక్కడి నుంచి వచ్చే రైళ్ళన్నీ కూడా రక్తపాతంతో రక్తపు ముద్దలతో తడిసి వస్తూ ఉన్నాయి. దీనంతటికీ గాంధీనే కారణం, రాత్రికే విభజించాడు కాబట్టి ఇంతటి దారుణ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి అని గాడ్సే భావించాడు. దీంతోపాటు గవర్నమెంట్ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం 55 కోట్ల రూపాయలు ఇప్పుడే చెల్లించవద్దు అని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న దాన్ని తప్పుపడుతూ గాంధీ ఈ విధంగా నిరాహార దీక్షకు దిగుతూ పాకిస్తాన్కి సపోర్ట్ చేసినట్లయింది కాబట్టి ఆయన్ను చంపడమే నేను కరెక్ట్ అని ఆయన భావించి ఆయన్ను చంపేశారు. నిజానికి ఈ రెండిట్లో మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎవరి వాదన వాళ్ళకు వాళ్ళు కరెక్ట్ అని అనుకుంటారు, కానీ మనకు మనమే దాన్ని అనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ గాడ్సే ఒకే ఒక్క తప్పు చేశాడనైతే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే జనరల్గా గాంధీని కనుక గాడ్సే చంపకుండా ఆయన సహజ మరణం పొంది ఉంటే ఇప్పుడు మన దేశంలో ఇన్ని గాంధీ విగ్రహాలు అస్సలు ఉండేవే కావు. ఎక్కడో 1-2 విగ్రహాలు ఉంటాయేమో తప్ప ఇన్ని విగ్రహాలు రావడానికి అండ్ ప్రతి ఒక్క వీధికి గాంధీ పేరు పెట్టడానికి కూడా ఆయనను హత్య చేయడమే ప్రధాన కారణంగా ఉంది అని చాలామంది రైట్ వింగ్ పర్సన్సే భావిస్తూ ఉంటారు. సో నాకు కూడా ఇదైతే కరెక్ట్ అని అనిపిస్తుంది. ఒకవేళ గాంధీని కనుక చంపకపోయి ఉంటే అతనికి సంబంధించి ఇన్ని విగ్రహాలు మన దేశంలో ఉండేవే కావు, ఆయన పేరు ఎప్పుడో చరిత్రలో కనుమరుగైపోయేది అని నేనైతే భావిస్తూ ఉన్నాను. సో ఇది ఇద్దరు వర్షన్. అటువైపు గాంధీవాదులు ఒక రకంగా భావిస్తూ ఉంటే ఇటువైపు గాడ్సేను సపోర్ట్ చేసేవాళ్ళు ఈ విధంగా భావిస్తూ ఉన్నారు. మరి ఈ 2 వర్షన్స్ విన్నారు కదా, దీంట్లో ఎవరి వర్షన్ కరెక్ట్ అని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియోపై నా మాటగా నేను నా అభిప్రాయాన్ని చెప్పాను కాబట్టి మీకు దీనిపై ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని సైతం కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ నేను పోస్ట్ చేసే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తుంది కాబట్టి ఖచ్చితంగా బెల్ ఐకాన్ను సైతం క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.